హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఒక వన్ డే ఔటింగ్కి తీసుకువెళ్తాను. రండి రండి, వచ్చేయండి నాతోని, చూసేయండి డిఫరెంట్ ప్లేసెస్. ఈ వైబ్ని ఎంజాయ్ చేద్దాం. మనం మంచిగా డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ టేస్టీ ఐటమ్స్ తింటూ ఫుల్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. Spend the whole day here, but we have many more places to explore. So let's see how it's go. సో అలా ఒక పార్క్ ఉండే దాని దగ్గరికి వెళ్ళి ఎంట్రన్స్ ఎలా ఉందో చూద్దామని వెళ్తే లోపల ఎక్స్ప్లోర్ చేస్తుంటే వచ్చే కొద్ది చాలా ఉన్నాయన్నమాట. సో అలా ఈవినింగ్ చిల్ అవ్వడానికి, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది అట్మాస్ఫియర్ మాత్రం. ఈ లొకేషన్కి మాత్రం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ విజిట్ చేయండి. మీ దగ్గరలో ఉన్నవి ఏమైనా కానీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్. అవి నచ్చితే మీ ఫ్యామిలీతోని మళ్ళీ టైం స్పెండ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఎక్స్ప్లోర్ చేయడంలో తప్పు లేదు కదా. నచ్చితే మళ్ళీ వెళ్తాం, లేదంటే ఎనఫ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ద లాస్ట్ టైం. సో అలా వెళ్ళి చూసొచ్చాము. ఇట్స్ స్విమ్మింగ్ పూల్. ఇది సమ్మర్లో బాగా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకోండి. సో పిల్లలకి చిన్న పిల్లలు కాబట్టి కోల్డ్ అవుతుందని సో సమ్మర్లో వెళ్తే బెటర్ అని చెప్పేసి వచ్చేసాము ఇంకా కోచింగ్ ఇప్పిద్దామని. సో అలా పక్కనే ఏదో ఒక మాల్కి వెళ్తే అక్కడ ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు. సో అది కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేస్తూ అలా కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్తే చూడండి ఎంత అమేజింగ్గా ఉందో ప్లేస్. పైనుంచి స్కై, కింద నుంచి గ్రీన్ కలర్గా లొకేషన్, మిడిల్లో వాటర్ పాండ్ లాగా, లేక్ లాగా ఎంత బాగున్నాయి అసలు. చూస్తూ ఉంటే అక్కడ అలానే ఉండి చూడాలనిపించింది. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ తిరుపతి. ఇలాంటి వైబ్ మనకి తిరుపతిలో వెళ్ళిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అన్నమాట. అది ఎన్నిసార్లు వెళ్ళినా తిరుపతికి మాత్రం చెప్పలేని అనుభూతి. సో చాలా 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 అమేజింగ్గా ఉంటాయి అక్కడ ప్లేసెస్. పైనుంచి వాటర్ ఫాల్స్ రావడం, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేసే కొద్దీ టెంపుల్స్ వస్తూ ఉంటాయి, లొకేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అన్నీ విజిట్ చేయండి. ఇలాంటివి ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారేమో అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే మనం అప్పట్లో ఉన్న కాలం వాళ్ళలాగా స్ట్రాంగ్గా లేవన్నమాట. అలాంటివి ట్రై చేయాలంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు నీ పక్కనే పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కరు మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళకండి. ఇలాంటి ప్లేసెస్కి పోవాలని ఉంది, కానీ అది మన వల్ల కాదులే అని తృప్తిపడి ఇమాజినేషన్లో ఊహించుకోవడమే అనమాట. అంతే కదా మరి. సో అలా వెళ్ళిపోతుంటే మంచిగా నేచర్ని, వైబ్ని ఎంజాయ్ చేసుకుంటూ, సాంగ్స్ వినుకుంటూ ట్రావెల్ చేసేస్తాం. అలా ఒక షాప్కి వెళ్ళి కావాల్సినవన్నీ గోల్డ్ ఐటమ్స్ తీసేసుకొని అలా బయటకు వచ్చేసేసరికి స్ట్రీట్ ఫుడ్ ఉందన్నమాట. స్ట్రీట్ ఫుడ్ ఉంటే ఇంకా మనం ఆగుతామా చెప్పండి? వచ్చిందే బయటికి తిరగడానికి. సో అలా స్ట్రీట్ ఫుడ్లోకి వెళ్ళిపోతుంటే మంచిగా ఫస్ట్ షవర్మా ఉంది, దాని తర్వాత చికెన్. చూసారా ఎంత జ్యూసీ, స్పైసీగా, ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ అనమాట. హే, నెక్స్ట్ మై ఫేవరెట్ పార్ట్, జంక్ ఫుడ్.
ఇలాంటి జంక్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉంది ఉండదు చెప్పండి. ఇవి మాత్రం స్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళు ఇవి తప్పితే ఏం తింటారు? మనక కొంచెం ఉప్పు కారం తగిలితే కానీ అలాంటివి ఎక్కవన్నమాట. సో అలా 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 ఉన్నవన్నీ కొంచెం కొంచెం తీసేసుకొని టేస్ట్ చేసేసి వచ్చేసాం. నెక్స్ట్ కమింగ్ టు పిజ్జా పార్ట్. ఇది మాత్రం చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందన్నమాట. ద నెక్స్ట్ డే స్టమక్ చూసారా ఎంత బాధపడుతుందో. తినడం ఒక ఎత్తు అయితే తిన్న తర్వాత అరిగించుకోవడం ఇంకొక ఎత్తు అంటారు కదా, అలాంటిది అనమాట ఇది. అలా 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 అన్నీ చూసుకొని వెనక్కి రిటర్న్ అవుతుంటే ఎంత ట్రాఫిక్ అండి బాబు, కళ్ళు చికేలు అనిపోయాయి. సో ఆ ట్రాఫిక్ని దూసుకొని వెళ్తూ అలా ఇంటికైతే చేరుకున్నాం అనమాట. అవి స్వీట్ హోమ్. ఎప్పటికైనా ఎక్కడ ఎంత తిరిగినా కానీ మనకంటూ ఒక గూడు ఉండాలి కదండి, అదే మన ఇల్లు అనమాట. దాంట్లోకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అమ్మయ్య ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళి తిరుగుదామా అని అనిపించినా మళ్ళీ వెంటనే ఇంటికైతే రావాలి కదండి. అలా మా డే స్పెండ్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.